ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న సీనియర్ సివిల్ జడ్జి వెంకట నాగ శ్రీనివాసులు. షడికా వయసులో చేసిన తప్పులను, జీవితాలను వృధా చేసుకోవద్దని హితవు. నంద్యాలలో వాహన చోదకులు వన్-వే నిబంధనలు పాటించకపోవడం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు, పట్టించుకొని పోలీసులు. ఏళ్లుగా శిల్ప వెంట నడిచిన నాయకులు. నేడు టీడీపీలో చేరిన ఫరూక్ గెలుపు కలిసి పోరాడదామని నాయకుల పిలుపు. మురుగుతోనే సాహసం, మురుగుతో ప్రజల పాటలు స్పందించిన సర్పంచ్. అయలూరు గ్రామ దుస్థితి. మనగానపల్ల ఇల్లూరు కొత్తపేట వద్ద 2 లారీలుడి శబ్దంతో ఉలిక్కిపడిన ప్రజలు, డ్రైవర్ మృతి. నంద్యాల మొబైల్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. ప్రెసిడెంట్ గా విష్ణు సహస్ర ఘనంగా సత్కరించిన సభ్యులు. నంద్యాల అమ్మవారిశాలలో ఘనంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అభిషేకాలు, పుష్పయాగం, పోటెత్తిన భక్తులు. దూదేకల ముస్లిం సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చెక్కులు పంపిణీ. రాజకీయాల్లో అందరూ ముందుండాలని పిలుపు. వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం. జిల్లా కలెక్టర్ కె శ్రీనివాస్ వెల్లడి. నంద్యాల పట్టణంలోని స్థానిక సబ్ జైల్లో సీనియర్ సివిల్ జడ్జి ఎన్ వెంకట నాగ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ జైల్లోని జైల్లో ఉన్న అందరికీ ముద్దాయిలతో మాట్లాడారు. అనంతరం వారి కేసుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఖైదీలకు అందుతున్న సౌకర్యాల గురించి కూడా ఆరా తీశారు. పరిసరాలను పరిశీలించి ఖైదీలకు అందుతున్న వస్తువులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జి వెంకట నాగ శ్రీనివాసులు మాట్లాడుతూ ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగి జీవితంలో మంచి వైపు అడుగులు వేయాలన్నారు. క్షణికావేశంలో చేసిన తప్పులను, జీవితాలను వృధా చేసుకోవద్దని హితవు పలికారు. అదేవిధంగా ఫీజులు పెట్టుకుని వారికి ప్రభుత్వం తరపున న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎస్సీ ఎస్టీ ముద్దాయిలకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ తనిఖీలో న్యాయమూర్తి బాల నాయక్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. సంవత్సర ఆదాయం 3 లక్షల, సంవత్సరానికి 3 లక్షల ఆదాయం లెక్క ప్రకారం సంవత్సరానికి 3 లక్షల ఆదాయం 3 lakhs తక్కువ ఉండే వ్యక్తులందరికీ కూడా ఉచితంగా లాయర్ గారిని పెడతాం. ఫ్రీగా, మీరెవరు లాయర్ గారిని పెట్టుకోక్కర్లేదు. ఉచితంగా పెట్టి కేసు చేయించే బాధ్యత కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చే మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తీసుకుంటుంది. ఈ లాయర్ గారు వస్తూ ఉంటారు ప్రతి వారం. వచ్చినప్పుడు మీరేదైనా రిక్వెజిషన్ 3 లక్షల లోపు ఉన్నా, మీరు ఎస్సీలైనా ఎస్టీలైనా ఆడవాళ్ళైనా ఎట్లా లేదు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇస్తారు. ఎందుకంటే మీరు లాయర్ గారిని పెట్టుకునే స్తోమత ఉండదు కాబట్టి, ఆర్థిక స్తోమత లేకుండా న్యాయాన్ని పొందే అవకాశం లేకుండా అటువంటి జరగకూడదన్న ఉద్దేశంతో ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయ సేవాధికార చట్టాన్ని అనేది 1987లో తీసుకొచ్చారు. 95 నుంచి ఫోర్స్ వచ్చింది. 95 నుంచి కూడా ఉచితంగా ఇస్తున్నాం. లిక్కర్ కేసెస్ అంటున్నారు, అంతా లేని వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా ప్రైవేట్ లాయర్ గారిని పెట్టుకున్నారు. ప్రైవేట్ లాయర్ అక్కడ గవర్నమెంట్ లాయర్ గారిని ఫ్రీగా పైసా కూడా తీసుకోకుండా మీకు పెట్టి జడ్జిమెంట్ అయ్యే వరకు కూడా బాధ్యత తీసుకుంటుంది.
అలా ఈ చట్ట ప్రకారం ఉచిత న్యాయ సహాయాన్ని న్యాయ సలహాలను కూడా పొందొచ్చు. ఇటువంటి మంచి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి సద్వినియోగపరచుకోండి. కానీ ఒకసారి నేరం మీద వచ్చారంటే రెండోసారి చేయకుండా ఉండండి. మీలో నేర స్వభావం ఏదైతే ఉంటుందో అది తీసేసుకోవాలి. నేరం చేస్తే ఆయన హోటల్లో ఏదో అమ్ముతున్నారన్నారు, నేరం చేస్తే ఈరోజు బాగానే ఆదాయం రావచ్చు, లేదంటే ఏదైనా పొందొచ్చు. మీరు పోలీస్ వారి నుంచి తప్పించుకుంటామనే జరగదు చట్టం నుంచి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కావాలంటే వారం కాకపోతే నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేరం చేస్తే దొరక తప్పరు, శిక్ష నుంచి తప్పించుకోలేరు. కాబట్టి మీరు నేర స్వభావాన్ని తీసేసేయాలి మనసులోంచి. ఆనెస్ట్గా జీవించండి, గౌరవంగా, చక్కగా, పద్ధతిగా, నిజాయితీగా జీవించండి. ఇలా మీరు మాటకు వస్తే మీ మీద రిపోర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ సత్ప్రవర్తనతో మళ్ళీ మీరు మారాలా, ఇంకోసారి ఆ నేరం మీద రాకూడదు జైలుకి ఎప్పుడు కూడా. భోజనం అయిందా అందరిది? ఏం కూర తిన్నారు? వంకాయ. Sir, just to this that. నంద్యాల పట్టణంలో వాహన చోదలకు 1-వే నిబంధనలు పాటించకపోవడం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల వాహనదారులు ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తున్నారు. అభివృద్ధి చెందకపోవడంతో పాటు పట్టణ జనాభాకు తోడు వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో పట్టణ బంగారు అంగళ్ల వీధిలో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది. గతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు గాను 1-వే నిబంధనలు అమలు చేశారు. కొంతకాలం క్రితం రోడ్డు మీదుగా వాహనాలు వెళ్లేందుకు కల్పనా సెంటర్ వీధి రోడ్డు మీదుగా వాహనాలు వచ్చేందుకు 1-వే నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు. ఈ విధంగా 1-వే నిబంధనలను కొంతకాలం పాటుగా పాటించారు. కాలక్రమేణా పోలీసులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు కూడా నిబంధనలకు తుంగలో తొక్కారు. దీంతో ఈ 2 జంక్షన్ల వద్ద 1-వే నిబంధనలు అమలు కావడం లేదు. కల్పనా సెంటర్, బైరమాల్ షీట్ రోడ్డు జంక్షన్ వద్ద అనేక వ్యాపారాలు, బజార్లు, షాపింగ్ మాల్స్, దుకాణాలు, అన్ని రకాల దుకాణ సముదాయాలు, అదేవిధంగా బంగారు అంగలే వీధి ఉండడం ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. అసలే ఇరుకుగా ఉన్న ఈ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలు సాగిస్తుండటంతో నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. మార్గంలో రాకపోకలు సాగించాలంటే పాదాచారులు, వాహన చోదకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొందరు వాహనదారులు ఈ రోడ్డు పక్కనే ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయడం, కొందరు డ్రైవర్లు ఆటోలను రోడ్డుపై నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి 1-వే నిబంధన పక్కాగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నంద్యాల పట్టణంలోని 9వ వార్డు గుడిపాడిగడ్డ టీడీపీ నాయకులు బోయ రామకృష్ణ, గాజుల శ్రీను, మిడతా మురళి, గాజుల రవి, పురుషోత్తం, నాగరాజ్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది మరియు 2వ మల్దార్పేట నుండి నబీ రసూల్, కాజా కుమార్, మురళీ మాబు తమ అనుచరులు దాదాపు 200 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి, టీడీపీ నంద్యాల ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్ కండవా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. అరాచక పాలనకు అంతం చేయాలంటే మరో 2 నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా, ఫరూక్ నంద్యాల ఎమ్మెల్యే చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజలపై అధిక భారాలు మోపుతున్న వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు.
ఈరోజు నంద్యాల పట్టణంలోని గుడిపాడిగడ 9వ వార్డు నందు మన యువత నా తమ్ముళ్ళందరూ ఒక దాదాపు 56 మంది రామకృష్ణ అన్న మురళి నా ఆధ్వర్యంలో 50 మంది తటస్థంగా ఉన్నోళ్ళు అంతా జనసేన నాయకులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. దీంట్లో తెలుగుదేశము జనసేన కలిసి రేపొద్దున గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాయి. అలాగే చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. అలాగే మన ఫరూక్ సార్ కూడా ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అవుతాడు. అందరం కలిసికట్టుగా 9వ వార్డు ప్రజలల్లో కలిసి యువత అందరం కలిసి ఫరూక్ సార్ని గెలిపించుకుంటాము. అందరం కలిసికట్టుగా చేస్తామని మా యువతకు కూడా మేము తగిన విధంగా మా బూత్ కన్వీనర్లు అందరం కలిసి గుడిపాడిగడ్డలో భారీ మెజార్టీ తెప్పిస్తామని ఈరోజు మేమందరం కలిసికట్టుగా ఎన్ఎండి ఫారూక్ గారి నాయకత్వం బలపరిచేలో భాగంగా నంద్యాల పట్టణంలో 9వ వార్డు గుడిపాడిగడ్డ అంటే తెలుగుదేశం అడ్డా. ఇది ఒక చరిత్ర. నంద్యాల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా నంద్యాల 9వ వార్డు గుడిపాడిగడ్డ ఎప్పటికీ కూడా తెలుగుదేశం వైపే ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా గుడిపాడిగడ్డ వార్డులోని పెద్దలందరి సహకారంతో భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా ఎన్ఎండి ఫారూక్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి వీధిలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో అందరి సహకారంతో పిల్లలు విద్యార్థులు రైతులు అందరితో సహకారంతో కూడా రేపు రాబోయే రోజుల్లో ఎన్ఎండి ఫారూక్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఎమ్మెల్యేగా తీర్చిదిద్దడంలో అత్యంత మెజార్టీగా గుడిపాడిగడ్డ 9వ వార్డు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. నంద్యాల మండలంలోని అయ్యలూరు గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇక్కడ మౌలిక వసతులను కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే నంద్యాల అయ్యలూరు గ్రామంలో కాలువలు సరిగ్గా లేకపోవడంతో రోడ్ల మీద ప్రవహిస్తున్న మురుగునీరుతో అవస్థలు పడుతున్నారు గ్రామ ప్రజలు. పేరుకే సర్పంచ్లు రోజు అదే డ్రైనేజీ మీద సర్పంచ్ వెళ్తున్నా అతని కళ్లకు ఏమాత్రం కనిపించడం లేదు. ప్రజలు మాత్రం ఆ దుర్వాసనతో ప్రతిరోజు అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు సర్పంచ్కు చెప్పినా స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యలూరు గుంతల రోడ్లు, డ్రైనేజీ కాలువ, ఇల్లు అలాగే డ్రైనేజీ వాటర్ ప్రవహిస్తూ దోమలతో నరకయాతన పడుతున్నామని అన్నారు. ఆ గ్రామానికి సర్పంచ్ ఉన్నారే కానీ సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని, పేరుకే సర్పంచ్ స్పందన మాత్రం ఉండదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ గారు అది రోడ్డు వేసి తప్పు వచ్చిన్నాడు. ఎవరు సర్పంచ్ ఎవరు? ఉన్నాడు మాలన్న తెలుసు. ఇలా పట్టించుకోగానే ఎక్కువ నీళ్ళు ఎక్కిపోతాను. చిట్టేది మొత్తం నిలబడుతున్నాయి. అది వేసేటప్పుడు అర్థానికి వేస్తామని వేయలేదు. మాకు సంబంధం లేకపోతే రోడ్డు వాళ్ళు అండి. మళ్ళీ ఒకసారి ముందేమో చెప్పినారు ఆ నుంచి ఇక్కడి నుంచి కలుపుతామని పట్టించుకోవాలి. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎల్లూరు కొత్తపేట వద్ద 2 లారీలు ఢీకొన్నాయి. ముందు వెళుతున్న లారీని వెనుక నుండి ఢీకొన్న మరొక లారీ డ్రైవర్ శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసులు మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాసులు స్వగ్రామం కడప జిల్లా పులివెందుల వాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
నంద్యాల మొబైల్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు, ఘనంగా సత్కరించారు. గౌరవ అధ్యక్షులు మురళీకృష్ణ రాఫీ ఆధ్వర్యంలో మొబైల్ అసోసియేషన్ 2024 మరియు 2026 గాను నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ప్రెసిడెంట్గా విష్ణు సహస్ర, వైస్ ప్రెసిడెంట్గా కరీం ప్రసాద్ రెడ్డి, సెక్రటరీలుగా ఆనంద్, దండే దేవశేఖర్, జాయింట్ సెక్రటరీలుగా నారాయణ, ఆదిల్ సలహాదారులుగా బాలరంగస్వామి, లక్ష్మీకాంత్, ఉపేంద్ర వాసు, ప్రదీప్ రెడ్డి, నూరుల్లా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ విష్ణు మాట్లాడుతూ నంద్యాల మొబైల్ షాపుల సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకుని వస్తే తప్పకుండా సమస్య పరిష్కరిస్తానని, కృషి చేస్తానని తెలపడం జరిగింది. నంద్యాల మొబైల్ అసోసియేషన్ 24 ఈ సంవత్సరం గాను 2 ఇయర్స్ టర్మ్ కోసం మనం నూతన కార్యవర్గాన్ని ఎంచుకున్నాము. 4 టీమ్ మెంబర్స్. 4 టీమ్గా ఫస్ట్ మన ప్రెసిడెంట్గా విష్ణు గారిని ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా కరీం బాషాని మరియు ప్రసాద్ రెడ్డిని, ట్రెజరర్గా హరికృష్ణ గారికి మరియు సెక్రటరీగా ఆనంద్ అన్నకి, చంద్రశేఖర్ అన్నని మనం అసోసియేషన్గా అయితే ఇంకా మిగతా టీం కూడా నంద్యాల మొబైల్ అసోసియేషన్ మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2022, 2024 గాను అప్పుడు ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంట్ని చేశారు. దాని తర్వాత 2024, 2026 గాను ఇప్పుడు కూడా ఏకగ్రీవంగా మన పెద్దలు టైగర్ బ్రాండ్ మురళీకృష్ణ గారు కానీ, రఫీ సెల్ఫాయింట్ రఫీ గారు కానీ మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. దీంట్లో నూతన కోర్ కమిటీలో ప్రెసిడెంట్గా విష్ణు సహస్రాన్ని ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్గా కరీముల్లాను, ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా మన ప్రసాద్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే సెక్రటరీగా ఆనంద్ గారిని, మన దండే చంద్రశేఖర్ గారిని, జాయింట్ సెక్రటరీగా మన ఆదిల్ సెల్పండ్ ఆదిల్ని, ఇంకొక నారాయణ అన్నను, మహమూద్ను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి ఈ చూసి మనల్ని ఎన్నుకోవడం అంటే చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మన మొబైల్ అసోసియేషన్ వారికి ఏ సమస్యలు ఉన్నచో ఏదైనా సరే అందరి దృష్టికి తీసుకెళ్ళి అందరి సహకారంతో దీనికి ముందుకు తీసుకెళ్తారని కోరుతున్నాను. నన్ను సెక్రటరీగా ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదములు. ఈ గ్రూప్ వారికి సంబంధమైన ఏదైనా సమస్య వచ్చే నా దృష్టికి తీసుకొని వస్తే సమస్య పరిష్కరించగలనని తెలుపుతున్నాను. నంద్యాల శ్రీ వాసవి దీక్షా మండల ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి మహాపుష్పయాగం ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకానికి నంద్యాల చిన్న చెరువు కట్ట నుంచి కేరళ వాయిద్యాలతో 108 కలశాలతో గంగా జలాన్ని తీసుకుని ఆలయం చేరుకుని అమ్మవారికి 108 కలశాలతో పాలాభిషేకం, అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా 6 వయసుల కుటుంబీకులు వేల మంది పాల్గొనడం జరిగింది. అమ్మవారికి అన్ని రకాల పూలతో పుష్పయాగం నిర్వహించారు. ఆ కన్యకా పరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుంకుమార్చనాన్ సమర్పయామి. నక్షత్రే నమః యోగనాంతరామయామి. అమ్మా మీ అందరు కూడా పాలక పన్యాలు ఆశ్రయిస్తున్నారంట కదా, వాటి మీద ఆ కళ్యాణం మీరు ప్రోక్షణ చేయండి అమ్మా. ఓం ప్రోక్షాపరిచాక్షాయ నమః సత్యధ్వజనమన్యామి బ్రహ్మస్తో. ఒక నిమిషం మా నైవేద్యం చేయనైనా నైవేద్యం చేసి ఇక్కడ ఆర్పిస్తారు. అందరూ వాటి మీద నీళ్ళు చల్లండి. అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి పానకం ఒక నిమిషం ఆగండబ్బా. అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ప్రసాదం నైవేద్యం నీళ్ళు చల్లండి అయ్యా. ఓం ప్రోక్ష
ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేపీర్ మహమ్మద్ ఆధ్వర్యంలో సామాజికంగా రాజకీయంగా అన్యాయానికి గురవుతున్న దూదేకుల జాతికి న్యాయం జరగాలనే లక్ష్యంతో దూదేకుల సంఘ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దూదేకుల సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పేద కుటుంబ విద్యార్థులకు చదువుకోవాల్సిన ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని, రాజకీయాల్లో కూడా సంఘం నాయకులు ముందుకు రావాలని, వారికి సంఘం ఎప్పుడూ అండదండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర దూదేకుల ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ విభాగం యొక్క జిల్లా కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఈరోజు జిల్లా నలుమూలల నుండి కూడా చాలామంది ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరిగింది. రావడమే కాకుండా వాళ్ళ యొక్క సలహాలు ఎలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళ ప్రాజెక్టులు కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. మనమందరం ఐకమత్యంగా ఉండి మన కులంలో విద్యాపరంగా మన పిల్లలు ఏ విధంగా ఎదగాలి, బీద ప్రజలు ఎవరైనా ఉండి వాళ్ళు మంచి మెరిట్ స్టూడెంట్ ఉన్నట్లయితే వాళ్ళు ఏ విధంగా మనం ఆర్థిక సాయం చేయాలి, అదేవిధంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివి పై చదువులు పోవడానికి వాళ్ళకి అవకాశం లేని వాళ్ళకు కూడా వాళ్ళకి విద్యా, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో తెచ్చుకోవడానికి అవకాశం కల్పించే విధంగా మనం కొన్ని క్యాంపులు డిజైన్ చేసి, ప్రాజెక్టు డిజైన్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే చాలా మంది కామన్ పీపుల్కి, పూర్ పీపుల్కి ఉపయోగపడుతుందని కూడా అందరం కూడా అభిప్రాయపడ్డాము. అదేవిధంగా మీరు ఎక్కడ రాష్ట్రంలో ఐఏఎస్ కోచింగ్, సివిల్ సర్వీస్ కోచింగ్లు ఉన్నాయి, నీట్ కోచింగ్లు ఉన్నాయి, అలాగే ఈ మిగతా ఇంజనీరింగ్ కోచింగ్లు చాలా ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళు ఆ కోచింగ్ వెళ్ళడానికి కూడా తగిన ఆర్థిక స్తోమత లేవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందిలో ఉన్నారు. కాబట్టి అలాంటి మెరిట్ స్టూడెంట్స్ని మనం సేకరించి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని ఇవ్వడానికి కూడా మనం ఈ ఉద్యోగ సంఘము తప్పనిసరిగా కృషి చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. నంద్యాల జిల్లా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈ సోమవారం 5వ తేదీన నంద్యాల పట్టణం కలెక్టరేట్లోని వైఎస్ఆర్ సెంటనరీ హాల్లో వినూత్న తరహాలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే స్పందన కార్యక్రమానికి నెల 5వ తేదీన ఉదయం 9:30 జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. That is why, as per the police report, we reported 0. But we'll do again, sir. As per the complaint also, we'll do a recheck and submit the report. The thing is that the whole constituency does not have a single vulnerable area. It is logically not an acceptable statement. Because there are always vulnerabilities in all our districts. So, let it not be some mechanical thing, some more analysis. Yes, sir. Noted. Regarding man parcel, as per the criteria given, we have done the calculation for the team side. We have sufficient manpower available apart from the polling person. That data is separate. Apart from that, we have sufficient manpower available, sir, in the district. But here you do again redo the whole exercise because your calculation of VFC, home voting, VFC is not correct. And at the same time, home voting also you have to, I think. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి వెంకట నాగ శ్రీనివాసులు. షడికా వయసులో చేసిన తప్పులను, జీవితాలను వృధా చేసుకోవద్దని హితవు. నంద్యాలలో వాహన చోదకులు 1 నిబంధనలు పాటించుకోవడం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు, పట్టించుకోని పోలీసులు. ఏళ్లుగా శిల్ప వెంట నడిచిన నాయకులు నేడు టీడీపీలో చేరిన ఫరూక్ గెలుపుకు కలిసి పోరాడదామని నాయకుల పిలుపు.
విశ్వాసం మురుగుతో ప్రజల పాటలు స్పందించిన సర్పంచ్ అయలూరు గ్రామ దుస్థితి. మనగానపల్ల ఇల్లూరు కొత్తపేట వద్ద 2 లారీలుడి శబ్దంతో ఉలిక్కిపడిన ప్రజలు, డ్రైవర్ మృతి. నంద్యాల మొబైల్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. ప్రెసిడెంట్ గా విష్ణు సహస్ర ఘనంగా సత్కరించిన సభ్యులు. నంద్యాల అమ్మవారిశాలలో ఘనంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అభిషేకాలు, పుష్పయాగం, పోటెత్తిన భక్తులు. దూదేకల ముస్లిం సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చెక్కులు పంపిణీ. రాజకీయాల్లో అందరూ ముందుండాలని పిలుపు. వైఎస్ఆర్ సెంటనరీ హాల్లో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం. జిల్లా కలెక్టర్ కె శ్రీనివాస్ వెల్లడి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.